కరెంటు బిల్లును 90% వరకు తగ్గించుకోండి. అది కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా. తెలంగాణ ఏపీలో నంబర్ 1 రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రైర్ ఎనర్జీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయి 2 నెలలు కావస్తోంది. ఈ 2 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రగతి సాధించారు ఏపీలో? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. పవన్ కళ్యాణ్ కు ఏం తెలుసు అనే విమర్శించిన వాళ్ళే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. 2 నెలల పాలనపై 4 శాఖలు, డిప్యూటీ సీఎం ఇవన్నీ ఉన్నాయి. దేంట్లో చూసినా విమర్శించిన వాళ్ళే ప్రశంసించడాన్ని మీరు ఎలా చూస్తారు? డెఫినెట్గా అండి. అంటే రాజకీయాల్లో పరిణితి చెందారని మనం అనుకోవాలి. అంటే విమర్శనవాదులు అనేక రకాలుగా విమర్శించిన ఆయన ఎక్కడ మొక్కవని ధైర్యంతో రాజకీయాల్లో ఉన్నాడు. దశాబ్దం పైన రాజకీయాల్లో మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. పవన్ అనే వ్యక్తి చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. ఆయన పేరు లేకుండా ఏపీలో రాజకీయాలు ఉండవు అనుకున్నాం. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఏ విధంగా పొలిటికల్ స్టార్గా, పవర్ స్టార్గా ఎదుగుతాడు అనేది అన్ని అనుకున్నాం. ఆ విధంగా సక్సెస్ అయినాయి. ఈ రోజున మోదీ గారి ప్రశంసలు పొందటమే కాకుండా జాతీయ స్థాయిలో పవన్ అనే రాజకీయ నాయకుడు అన్ని పార్టీలకు అతీతంగా ఆయన్ని పొగుడుతున్నారంటే, రాష్ట్ర సరిహద్దులు దాటి కూడా ఆయన యొక్క ఖ్యాతి పక్కనున్న రాష్ట్రంలో కర్ణాటకలో ఉంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి సిద్ధరామయ్య ఆహ్వానించి వాళ్ళతో కూడా 7 ఒప్పందాలు తెచ్చుకుంటున్నామంటే, ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అనిపించట్లా, సహ ముఖ్యమంత్రిగా అనిపిస్తున్నాడు. డెఫినెట్గా. ఎందుకంటే రేపు రోజున కాకినాడ ఈరోజు నైట్ వెళ్ళబోతున్నాడు. రేపు అఫీషియల్గా ఉప ముఖ్యమంత్రి హోదాలో అక్కడ జెండా ఎగరైపోతున్నాడు. అంటే ఇక్కడ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మంచి రాజకీయం. మీరన్నట్టు విమర్శనవాదులు సైతం కూడా ప్రశంసించే స్థాయికి ఆయన దశాబ్దంలో ఎదిగాడంటే దాని వెనక ఎంతో కఠోరమైన శ్రమ ఉందనేది మనం అనుకోవాలి. పవన్ కళ్యాణ్ దగ్గర 4 శాఖలు ఉన్నాయి. ఏ శాఖలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఆచితూచి బాగా ఆలోచించి దాని గురించి పూర్తి అవగాహన పెంచుకునే తీసుకుంటున్నారు కదా? డెఫినెట్గా అండి. 100% ఆయన చాలామంది చాలాసార్లు విమర్శించారు. ఆయనే చెప్పాడు చాలా సందర్భాలు, చదువుకుంది ఇంటరే అన్నాడు. చదువుకుంది ఇంటరు, ఆయన సమాజం పట్ల ఏమి చిత్తశుద్ధి ఉంది, ప్రజల గురించి ఏం తెలుసు, ఎక్కడ ఎమ్మెల్యే కాలేదు, ఎక్కడ గెలవలేదు, ఈయనకి రాజకీయ పార్టీ ఎందుకు, అసెంబ్లీ గేటు కూడా తాకలేడు, టచ్ చేస్తే చూడమన్నారు. అసెంబ్లీ గేట్ టచ్ చేస్తే చూద్దాం, అసెంబ్లీ గేట్ కూడా రాలేరు అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారు మేడం? వాళ్ళు బయట ఉన్నారు. బయట కాదు, వాళ్ళ ఇంటి గేటు దాటి బయటికి రాని పరిస్థితిలో ఉన్నారు. దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోయారు. అంటే ఒక పరిపాలన ప్రజల పట్ల ఏదో చేయాలని, రోజుకు 2 కోట్లు, సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం, అవన్నీ కూడా వద్దనుకొని ఈరోజు రాజకీయాల్లో ఉన్నాడంటే, సినిమా తీస్తే 100 కోట్లు వచ్చే సమయంలో ప్రజల కోసం ఏదో చేయాలని తపన తప్పితే ఆయనకి ఏం లేదు. తన కుటుంబాన్ని వదిలేశాడు, అన్నమాట కూడా కాదన్నాడు. అన్న రాజకీయ పార్టీ రాజకీయాలు వద్దనుకున్న తమ్ముడు అన్నను అవమానించిన తీరు కావచ్చు, ఆ రోజు కోవట్లుగా చేరే పార్టీ నిర్వీర్యం కళ్ళమ్మటి చూశాడు. దశాబ్దం పైన ఉండే పోరాడాడు. ఈ రోజున ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడంటే, మీరు తీసుకున్నట్టు 4 శాఖలు, ఆ శాఖలు గతంలో 5 సంవత్సరాల్లో ఏ మంత్రి ఎవరో ఏ శాఖ చేశాడో కూడా తెలియదు. కానీ ఆ పదవికి ఎవరిని తెచ్చారో తీసుకోవచ్చు. ఒకటి పంచాయతీరాజ్ శాఖ. పంచాయతీరాజ్ శాఖ చూడండి మేడం, స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. ఆగస్టు 15 జనవరి 26 తప్పితే ఎవరు గుర్తుంచుకోవట్లా. కానీ వాళ్ళు ప్రాణాలు సైతం పణంగా పెడితే, ఒక భగత్ సింగ్, ఒక రాజ్గురు, ఒక సుఖదేవ్, మహాత్మా గాంధీ గారు, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక టంగుటూరి ప్రకాష్ వాళ్ళంతా త్యాగదనులు ప్రాణాలు త్యాగం చేస్తే మనం హ్యాపీగా ఉన్నాం. ఈ స్వాతంత్రాన్ని గుర్తు తెచ్చుకుంటే ఒక పంచాయతీలో, గ్రామ పంచాయతీలో ఒకప్పుడు 100 రూపాయలు ఇస్తారండి మేడం ఆగస్టు 15 జెండా ఎగరేయడానికి. మేజర్ పంచాయతీలో అయితే 250 రూపాయలు. చాలా తక్కువ. ఈ రోజు పంచాయతీలకు 10,000 రూపాయలు కేటాయించాడు పంచాయతీరాజ్ మంత్రిగా. మేజర్ గ్రామ పంచాయతీ 25,000 కేటాయించాడు. అంటే ఇది ఏంది? ఈ దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త ఇది కదా. అంటే ఒకరోజు స్వాతంత్ర స్ఫూర్తిని మనలో రావాలనుకుంటున్నాడు. ప్రతి గ్రామానికి జల్ జీవన్ మిషన్ ద్వారా సెంట్రల్ నుంచి ఇచ్చే గత 5 సంవత్సరాలు నిర్వీర్యం చేశారు. ప్రతి ఇంటికి గ్రామానికి మంచినీరు పథకం ఆయన చేతిలోనే ఉందా? ఇంప్లిమెంట్ చేస్తున్నాడా? ప్రతి శాఖ మీరు అన్నట్టు, ప్రతి శాఖ, ప్రతి లైను, ప్రతి పేపరు చూడందే సంతకం పెడతలా. అధికారులు కూడా మేము ఎంతో ముఖ్యమంత్రుల దగ్గర, ఎంతోమంది మంత్రుల దగ్గర చేశాం, కానీ ఇంత పరిణితి చెందిన వ్యక్తిని మేము చూడలేదన్నారు. చాలామంది విమర్శించే వాదులకి నేనేం చెప్తానంటే, చదువుకుంది ఇంటరే, కానీ సమాజాన్ని చదివాడు, ప్రపంచాన్ని చూశాడు. పవన్ కళ్యాణ్ అసలు ఒక ఎమ్మెల్యే కాలేడు అంటే ఎమ్మెల్యే అయ్యారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినాకనే వెంటనే మంత్రి పదవులు ఏంటి, అందులో డిప్యూటీ సీఎం ఏంటి అని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ స్టాప్ అయినట్టయినా ఆ విమర్శలకు వాళ్ళ విమర్శనవాదులు కూడా ప్రశంసలు పొందుతున్నాడు. ఇప్పుడు ఆయన్ని 3 వివాహాలు 4 వివాహాలు అన్నారు కదా, ఏమైంది? వాళ్ళంతా ఏమైపోయారు? ఏ రోజు ఆయన వ్యక్తిగత విమర్శల జోలికి పోలేదు మేడం. అక్కడ ఆయన్ని ఎన్ని విమర్శించినా కక్షపూరిత ధోరణిలో ఆయన కనపడతల పాలన. పంచాయతీరాజ్ శాఖకి
ఇవన్నీ తీసుకొచ్చాడు. గ్రామీణ రోడ్లని ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, 100 కోట్లతో రోడ్లు వేస్తున్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు 10,000 మంది రోడ్డు ప్రమాదాలు చనిపోయారు. దీంతో పాటు డొక్కా సీతమ్మ అని చెప్పేసి మధ్యాహ్న భోజన పథకాన్ని ఆ పథకం ఆంధ్రుల అన్నదాత ఆమె మహానుభావురాలకు బ్రిటిష్ కూడా పొగిడారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఆ పేరు పెట్టించాడు. తర్వాత ఇకపోతే పంచాయతీరాజ్కి ఇవన్నీ తెచ్చుకోవటమే కాకుండా అటవీ శాఖ మనం ఎప్పుడైనా చూసాం గత 5 సంవత్సరాల్లో రెడ్ శాండిల్స్ శేషాచలం కొండలు ఉండే అతి రేరైన ఇది దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోతూ ఉంటే చూసి చూడనట్టుగా ఉన్నారు మేడం. ఇప్పుడు నేపాల్ బార్డర్లో పట్టుకుంటే అది మొత్తం అటవీకి సంరక్షకుడు ఎవరు? ఈ దొంగలకు కూడా ఈయన బాస్ అయిపోయాడు. వాళ్ళందరినీ కూడా మొకాల మీద నుంచో పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎక్కడో 140 కోట్ల రూపాయలు కర్ణాటక బార్డర్లో రెడ్ శాండిల్స్ ఉంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో అటవీ శాఖ మంత్రితో మాట్లాడి అవన్నీ వెనక తెప్పిస్తున్నాడు. ఏనుగుల ద్వారా ధ్వంసం అయిపోయిన పొలాలు రైతులు బాధపడుతుంటే కుంకు ఏనుగులు తీసుకొచ్చి కర్ణాటక ప్రభుత్వంతో తీసుకొస్తున్నాడు. అడవులను కాపాడుతున్నాడు, పర్యావరణాన్ని కాపాడుతున్నాడు. దీంతోపాటు గ్రామీణాభివృద్ధిలో ప్రతి గ్రామానికి ఏం కావాలో తీసుకొస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేడం, నిన్న షార్లో శ్రీహరికోటలో జరిగిన ఇస్రో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఆ పిల్లలకి అక్కడున్న సైంటిస్టులకి నేను 40 ఇయర్స్ పట్టింది చిన్నప్పుడు, నేను గేటు లేకపోయాను. ఈరోజు 40 సంవత్సరాల తర్వాత యాదృచ్ఛికంగా ఈరోజు ఉన్నాను. మనకంటే గొప్ప వాళ్ళు శాస్త్రవేత్తలు ప్రపంచంలో అగ్రగామిగా ఇస్రో తీసుకెళ్తారు సైంటిస్టులకి, వాళ్ళకి క్లాప్స్ కొట్టాలంటున్నాడు. ఎంత ఆనందంతో నేను ప్రసంగించాను తెలుసా. అవును, అది అంటే ఒక మనిషి డెడికేషన్ డిటర్మినేషన్తో ఉంటే, ఆ కసి, ఆ బర్నింగ్ డిజైర్ ఉంటే నాయకుడిగా ఎదుగుతాడు. ఈ 2 నెలల్లో పవన్ కళ్యాణ్ ఒకరిని చూసి నేర్చుకునే స్థాయి నుంచి పవన్ కళ్యాణ్ ఇంకొకరు చూసి నేర్చుకునే స్థాయికి వచ్చారు. అంతేనా? సింపుల్ గా చెప్పాలి. ఈ రోజు రోల్ మోడల్, ఈ రోజు దేశానికి రాజకీయాల్లో రోల్ మోడల్. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారితో ఒప్పించి టీడీపీని కలకపోతే ఈ రోజు ఈ 18 సీట్లే చాలా కీలకం కదా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మార్చడమే కాదు, ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయన్ని జగన్ నిన్ను గద్దె దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పి చేశాడు మేడం. అది గొప్ప కదా. ఉభయ గోదావరి జిల్లా 0కి పరిమితం చేశాడు. 8 జిల్లాల్లో 0కే తీసుకొచ్చాడు. ఎక్కడ లేని సమస్యల్ని ప్రజల కోసం నిరంతరం కృషి మేడం. పిల్లల డిపాజిట్ ఎందుకంత పవన్ కళ్యాణ్కి పట్టుదల? ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అవుతాను, మంత్రిని అవుతాను అని ఎందుకు అంత పట్టుదలగా ఉండి ఎందుకు అంతగా ఉన్నారు? ఎక్కడ ఎందుకు డిసప్పాయింట్ అవ్వలేదు? అంటే ప్రజలకి నిత్యం చూశాడు మేడం. ఈ సమాజం పట్ల వివక్ష, పేదవారి పట్ల పార్టీలన్నీ కూడా వాళ్ళకి ఫలాలు అందట్లేదని చూసి ఆ కసితో నేను కనుక రాజకీయాల్లో వస్తే ఇది చేయగలనని ఇది పెట్టుకున్నాడు ఆయన. ఆయనకి తెలుసు గోలు, నేను ఏ పరిస్థితిలో వస్తానని చెప్పి తెలుసు. ఈ రోజున ఎక్కడ కూడా కక్షపూరిత ధోరణిలో ఆయన వెళ్తల్లా, తను విమర్శించడం వల్ల ఏమంటలా, చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పేసి ఈరోజు తన బిడ్డల డిపాజిట్లు ఎవరైనా కానీ, గత ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, 34 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇస్తారా మేడం? 100 కోట్ల దాన ధర్మాలు చేస్తారా మేడం? ఈ చేత్తో చేసిన దానం ఈ చేత్తో తెలియకుండా చేస్తాడంటే ఆయనకి ఏదో ప్రజలకి, ఈ దేశానికి ఏదో సేవ చేయాలని. అదేవిధంగా అదృష్టం కొద్దీ మోదీ గారు దేశంలో ప్రధానమంత్రిగా 3వ సారి హ్యాట్రిక్ పీఎం కావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి కలయిక కూడా ఆయనే కీలకం కదా. లేకపోతే పవన్ కాదు ఈ తుఫాన్ అంటున్నాడంటే, ప్రపంచ దేశాలే మెచ్చిన మోదీ గారే ఆయన తుఫాన్ అంటున్నాడంటే ఒక తెలుగువాడిగా మనం ఎంత గర్వపడాలి మేడం. శ్రీను గారు, ముందు పవన్ కళ్యాణ్ని ఒక స్ఫూర్తిగా, ఒక మార్గదర్శకుడిగా మనం చూడబోతున్నాం, ఇంకా ఆల్రెడీ చూస్తున్నాం కూడా, అంతేనా? డెఫినెట్గా అండి. అంటే రాజకీయాల్లో ఎప్పుడైతే ఆయన చూపించిన ఛానల్స్ ఈరోజు అన్ని ఆయన లేనిదే లేదు. నేషనల్ మీడియా కూడా ఆయన చూపిస్తున్నారంటే, దేశ రాజకీయాల్లో కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారంటే ఆయన డెడికేషన్, డిటర్మినేషన్ మనం ఆలోచించుకోవాలి. ఒక తెలుగు వాళ్ళుగా గర్వపడాలి. నేటి తరం యువత ఆయన స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే. పవన్ కళ్యాణ్ని చూసి నేర్చుకోవాల్సింది మిగతా రాజకీయ నాయకులు చాలా ఉంది అంటారు, అంతేనా? డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ శ్రీను. 100%